నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, కాన్స్టిపేషన్ Yes. మలబద్ధకం అనేది అందరికీ చాలా వరకు పెద్ద సమస్య. ఇది Mhm. చిన్న నుంచి పెద్ద ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి సమస్య. Mhm. సో ఇందులో ఉన్నప్పుడు మన ఇంట్లో దొరికేటువంటి హోమ్ రెమెడీస్ తోటి దీన్ని మనం తగ్గించుకునే అవకాశం ఉంది అంటారా? యా ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్కువ మంది ఈ టైప్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మనము వాళ్ళకు ఒక మంచి రెమెడీ ఈరోజు చెప్దాం. ఎస్ సార్. అండ్ యాక్చువల్లీ ఈ రెమెడీ మనం తీసుకోకముందే ఒక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఫుడ్ హ్యాబిట్ మనకు ఎలా ఉంది. ఓకే. సో యాక్చువల్లీ ఫైబర్ ఈజ్ ద మెయిన్ సోర్స్ టు క్లియర్ ద కాన్స్టిపేషన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఓకే. సో వెదర్ మనం రోజు తీసుకున్న ఆహారంలో మనకు ఈ ఫైబర్ ఉందా లేదా ఇది చూడడం చాలా ముఖ్యమైన విషయం అక్కడ. సో ఫైబర్ ఇన్ ద సెన్స్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఆర్ కంటైనింగ్ ఫైబర్స్ ఆ టైప్ మనం చూసుకోవాల్సిన విషయం. ఒకటి ఏంటంటే కీరా. ఓకే, కీరా డైలీ బేసిస్ తింటే మనకు ఫైబర్ కన్జంప్షన్ జరుగుతుంది. బట్ ఒకటి కాదు, కనీసం టూ కీరాస్ మనం తినాలి. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్ ఇస్ ద మిలెట్. బట్ మిలెట్ హ్యాస్ గట్ అ హైయర్ క్వాంటిటీ ఆఫ్ ఫైబర్. ఇది ఎప్పుడైనా సరే మనం యూజ్ చేస్తున్నప్పుడు 6 to 7 hours ముందే మనం నానపెట్టేసి మనము కుకింగ్ చేసి అప్పుడు తినొచ్చు. వీ క్యాన్ యూజ్ ఎనీ ఇన్ ద ఎనీ ఫార్మ్. జొన్నలు కూడా మిల్లెట్స్ కింద వచ్చుద్దా? జొన్నలు మిల్లెట్స్ కింద వస్తుంది, బట్ దానిలో ఫైబర్ క్వాంటిటీ అంతా లేదు. జనరలీ మనము లైక్ మనం 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ కాల్డ్ సిరిధాన్యం అంటారు. ఈ సిరిధాన్యంలో ఉన్న పర్టికులర్ ఈ 5 మిల్లెట్స్కి మనం జనరల్గా ఎక్కువ ఫైబర్ ఫుడ్ అని మనం అనుకుంటాం. ఓకే, దానిలో హైయర్ క్వాంటిటీ ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి. అండ్ దోస్ ఆర్ ఓన్లీ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్. దానిలో ముఖ్యంగా నేను సజెస్ట్ చేయడం ఏంటంటే ఒకటి మనకు అండుకొరాలు, ఇంకొకటి కొరాలు, ఇంకొకటి సాములు అండ్ ఊదులు. ఓకే, దీస్ ఆర్ ద మిల్లెట్స్. దిస్ కంటెంట్స్ వెరీ హైయర్ క్వాంటిటీ ఆఫ్ ఫైబర్. సో ఈ టైపు ఫైబర్ నుంచి ఏదో ఒకటి 2 మీరు తీసుకొని డైలీ బేసిస్లో నానపెట్టేసి మీరు తయారు చేసి తినాలి. అండ్ దీంతో పాటు ఖచ్చితంగా ఒకరు సమ్ సార్ట్ ఆఫ్ లిక్విడ్ డైట్ తీసుకోవాలి. లిక్విడ్ డైట్స్ ఇన్ ద సెన్స్ మేబీ పప్పు, సాంబార్ ఆర్ దాల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది ఇంక్లూడ్ చేయాలి దీనిలో. బట్ మీరు కుకింగ్ చేసినప్పుడు మాత్రం ఇది సెపరేట్గా విడిగా మీరు కుకింగ్ చేయాలి. ఓకే, దాని తప్పటి మీరు తినొచ్చు. సపోజ్ మిల్లెట్ రైస్ విత్ పప్పు, లేకపోతే మిల్లెట్ రైస్ విత్ సాంబార్ ఎలా తీసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ విల్ టెల్ యూ వన్ మోర్ థింగ్. లైక్ ఓన్లీ మిల్లెట్ ఒకరు తీసుకుంటే ఒకరికి ఇంటెస్టైన్ కంప్లీట్గా క్లీన్ అయిపోతుంది అండ్ దానివల్ల వాళ్ళకు అన్నీ బాగుంటుంది అని కాదు. సపోజ్ యు ఆర్ కమింగ్ టు అరౌండ్ 50 to 60 years ఆఫ్ ఏజ్. సో ఆ టైంలో ఏమవుతుందంటే మనకు ఇంటెస్టైనల్ మూమెంట్ నార్మల్గా స్లో డౌన్ అయిపోతాయి. ఓకే, సో ఈ ఇంటెస్టైనల్ మూమెంట్కు మనకు పెంచడానికి యాంటీ ఆక్సిడెంట్ ఈస్ ద వెరీ గుడ్ సోర్స్ టు మేక్ ఇట్ యాక్టివ్ ఇన్ అవర్ బాడీ. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మనకు దేని నుంచి ఎక్కువ వస్తుందంటే మనకు ఫ్రూట్స్ నుంచి ఎక్కువ వస్తుంది. సో యాంటీ ఆక్సిడెంట్స్ కోసం మనం డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినాలి. ఫ్రూట్స్ తినడం కానీ లేకపోతే మనకు లైక్ ఫ్రూట్ జ్యూస్ తాగడం విదౌట్ యాడింగ్ ఎనీ షుగర్ అండ్ మిల్క్. ఓకే, అండ్ దానిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే లైక్ మూసంబి జ్యూస్. మూసంబి జ్యూస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ ఐ విల్ టెల్ యూ. లైక్ ఇట్ కీప్స్ అస్ వెరీ హెల్దీ అండ్ ఇట్ విల్ మేక్ యూ యాక్టివ్ అండ్ యువర్ కాన్స్టిపేషన్ విల్ బి క్యూర్ అండ్ మీకు ఇంటెస్టైనల్ మూమెంట్స్ కూడా పెంచుతాయి అన్నమాట. ఓకే, అండ్ యూ విల్ ఫీల్ వెరీ హెల్దీ. I'll tell you, like any sort of sugar patients కానీ లేకపోతే any sort of chronic కేసెస్లో generally I suggest them to go for 2 times this musambi juice. ఓకే, సో ఈ 2 times musambi juice ఒకరు తీసుకుంటే మనకు నార్మల్గా ఫ్రమ్ ద డే 1 they will get relief. ఫస్ట్ డే నుంచి సపోజ్ యూసి ఒకరు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు అండ్ వాళ్ళ పొద్దున్న లేవంగానే చెప్తున్నారు నాకు ఎక్కడ నొప్పి అక్కడ నొప్పి, మసల్స్ పెయిన్, ఇఫ్ ఐఎమ్ స్లీపింగ్ లైక్ దిస్ ఫర్ సమ్ టైమ్, దెన్ అప్పుడు ఏమవుతుందంటే మనకు హ్యాండ్స్ మొత్తం నొప్పి వచ్చేస్తుంది, మసల్స్ పెయిన్ వస్తుంది, అక్కడ తిమిర వచ్చేస్తుంది, మనకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. వాళ్ళకు జస్ట్ మీరు చెప్పండి, జస్ట్ టెల్ దెమ్ టు టేక్ ముసంబి జ్యూస్ 2 times a day బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి. ఎస్, బిఫోర్ ఫుడ్, వన్స్ ఇన్ ద మార్నింగ్, వన్స్ ఇన్ ద నైట్.
just they'll get terrific result in this. Okay, and it is wonderful medicinal property for the constipation. Constipation కూడా క్యూర్ చేస్తాయి. వాళ్ళకి పైల్స్ ఉన్నా సరే కూడా, హై కాన్స్టిపేషన్ ఉన్నా సరే కూడా వాళ్ళకు తగ్గుతాయి, క్రానిక్ కాన్స్టిపేషన్ ఉన్నా సరే కూడా వాళ్ళకు తగ్గుతాయి. సో ఈ ఒకటి ముసంబి జ్యూస్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ద మిలెట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ టెల్ యూ వన్ థింగ్, లైక్ ప్రతి ఒక్కరు ఈ లైక్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఈ కాన్స్టిపేషన్తో సఫర్ అవుతారు. సో ఖచ్చితంగా బాగా ఏం చేయాలంటే, లైక్ కాన్స్టిపేషన్కు దూరం చేయడానికి డైలీ బేసిస్లో మినిమం ఒక 1/2 hour to 40 minutes బాగా యోగా చేయాలి. యోగా కానీ జిమ్ కానీ చేయాలి. పెల్విక్ మూమెంట్ ఎక్సర్సైజ్ ఉండాలి ఒకరికి. ఈగల్ ఎక్సర్సైజ్ కూడా వాళ్ళు చేయొచ్చు, కార్డియో చేయొచ్చు. ఇది అన్నీ చేస్తూ ఉండాలి. చేస్తే వాళ్ళకు విదౌట్ ఎనీ మెడికేషన్స్ ఆల్సో వాళ్ళకు క్యూర్ అవడం అవకాశం ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే, లేకపోతే దర్ మేబీ పైల్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే, లేకపోతే వాళ్ళకు మేబీ సమ్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఆనస్, దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ నాట్ గెటింగ్. అదర్వైజ్ దర్ మేబీ ఎనీ సెట్ ఆఫ్ ఇంటెస్టైనల్ క్యాన్సర్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, వాళ్ళు ఇది అన్ని చేసినా సరే వాళ్ళకు కంప్లీట్గా ఫెయిల్ అయిపోయారు, వాళ్ళకు అయినా సరే కూడా రావట్లేదు అంటే, దే ఆర్ మస్ట్ వెల్కమ్ టు మై క్లినిక్. సో మై నంబర్ ఈస్ దేర్ ఇన్ ద గూగుల్. దే కెన్ సర్చ్ ఇట్ ఫర్ డాక్టర్ S.A. Kumar. కొడితే వాళ్ళకు వచ్చేస్తాయి కంప్లీట్ నేమ్ విత్ అడ్రస్ అండ్ కంప్లీట్ గూగుల్ మ్యాప్ ఇస్ అవైలబుల్ ఆన్ ద Google. So they can follow that and they can come to my clinic. But please take appointment and come, because sometimes I'll be busy, sometimes I'll be in some meeting. So please take appointment and come. Thank you. Thank you, sir. Yeah.